నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్‌లో ఒక చిన్న కేస్ స్టడీ చెప్పాలి అనేటటువంటిది ఒక ప్లాన్ ఉందండి. ఈ ప్లాను ఎట్లా అంటే కొంత ఎవరైతే కొత్తగా ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది అనేటటువంటిది నా నమ్మకం అన్నమాట. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక ఆఫీస్ కానివ్వండి, లేకపోతే కనుక ఒక మనకి టౌన్షిప్ ఉంటుంది. ఓకే, టౌన్షిప్లో కానీ దాని తర్వాత ఒక హాస్టల్ కానివ్వండి, లేకపోతే గనక సర్వీస్ అపార్ట్మెంట్స్లో కానీ మనకి ఒక ఆపర్చునిటీ గనక ఉందనుకోండి, ఏది ఫుడ్ బిజినెస్ సెటప్ చేసేటటువంటి ఆపర్చునిటీ, వైల్ క్యాప్టివ్ క్లయింట్స్కి మనం ఇవ్వటం అనేటటువంటిది ఒక రకంగా మంచి పాయింటే. కానీ దాంట్లో చాలా పిట్ ఫాల్స్ ఉన్నాయండి. మనం ఆ పిట్ ఫాల్స్ని అసెస్మెంటును దాని తర్వాత రివ్యూ చేసుకోవాల్సినటువంటి నెససరీ ఉందన్నమాట. ఓకే, సో ఆ నెసెసిటీని దాని తర్వాత మన యొక్క క్యాలిక్యులేషన్స్ కూర్చోవాలి. దాని తర్వాత మనము క్యాలిక్యులేట్ చేసినటువంటి మన బ్రేక్ ఈవెన్ మనకి వితిన్ దట్ 1 మంత్ పీరియడ్లో మనకి గనక రాకపోతే మనం ఆ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి మోడల్లోనే లేకునా ఉంది అనేటటువంటి పాయింట్ మనకి క్రిస్టల్ క్లియర్గా మనకి డేటా చెప్తుందండి. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ఎర్న్డ్ ఆర్ ఎట్లీస్ట్ ఎక్స్పెన్సెస్ కవర్డ్ ఓకే అనేటటువంటిది ఒక బేస్ లెవెల్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ఫర్ రన్నింగ్ అ బిజినెస్. అండ్ వ్యాపారాన్ని ఎప్పుడు చేసుకోవాలనుకున్నా అది లాభాన్ని ఆశించి ఉద్దేశంతోనే లాభాన్ని ఆశించి ఆ ఉద్దేశంతోనే మనము వ్యాపారాన్ని నడిపించాలి. అంతకు మించి మనము వేరే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఇస్తున్నామనో, లేకపోతే వాళ్ళు గుడ్ విల్ డెవలప్ అవుతుందనో, ఆర్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్ దేర్, మనము గనక వ్యాపారాన్ని నడిపిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు రిజల్ట్ ఇన్ క్యాపిటల్ డిటీరియోరేషన్ అండి. మన కష్టార్జితము అది మన సొంత ఖర్చు అయినా అవ్వనివ్వండి, మనం బయట నుంచి తెచ్చుకున్న క్యాపిటల్ అయినా అవ్వనివ్వండి, లేకపోతే లో ఇంట్రెస్ట్ లోన్ అయినా, లో ఆర్ జీరో ఇంట్రెస్ట్ లోన్ అయినా అవ్వనండి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఇచ్చేటటువంటి దానికి ఇంట్రెస్ట్ అనేటటువంటి కాంపోనెంట్ జనరల్లీ మనం యాడ్ చేసుకోము. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ వేర్ ఆర్ ద క్యాపిటల్ కమ్స్ అక్రాస్, మనము దాని మీద పడేటటువంటి లోడ్ ఫ్యాక్టర్ ఆర్ ద ఆపర్చునిటీ లాస్ట్ లోడ్ ఫ్యాక్టర్ని మనము తీసుకోవాలి. ఇక్కడ మనము ఒక ఆఫీస్ కాంప్లెక్స్లో మనము ఒక వ్యాపారాన్ని నడిపిస్తున్నాము. దానికి మనము చూసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, చూసుకోవాల్సినటువంటి లెక్కలు, దాని తర్వాత తీసుకోవాలనుకున్నటువంటి ప్రికాషన్స్ గురించి కొంత నేను చెప్తానండి. ఈ మధ్య ఓకే లెటసే మనకి ఒక పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఉన్నటువంటిది ఒక 12 ఫ్లోరీడ్ బిల్డింగ్లో మనకి ఒక షాపు వచ్చిందండి. ఫుడ్ కోర్ట్లో ఆ షాపు. ఓకే, ఈ షాపు మనకి వచ్చిన తర్వాత ఈ షాపు వేరే వాళ్ళు తీసుకుని అది మనకి సబ్లెట్కి ఇస్తున్నారండి. ఓకే, సో ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటి? ఒక 12 ఫ్లోరీడ్ బిల్డింగ్లో వాళ్ళు చెప్పటం ప్రకారం అరౌండ్ 80% ఆక్యుపెన్సీ కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఆ 80% ఆక్యుపెన్సీ విల్ రిజల్ట్ ఇంటూ లెటసే అరౌండ్ 800 పీపుల్ అనుకుందామండి. ఓకే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ క్యాలిక్యులేషన్స్. ఈ 800 పీపుల్లో మనము సర్వ్ చేసేటటువంటి ఫుడ్కి అనుగుణంగా ఉండేటటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్త్ ఇండియన్ ఫుడ్డే సర్వ్ చేద్దాము అనేటటువంటిది మన ఫుడ్ ఏంటంటే మ్యాన్ పవర్ కాస్ట్లు ఇవన్నీ మనం చూసుకోవాలి. రెంట్ ఒకటి ఉంది, మ్యాన్ పవర్ కాస్ట్ ఉంది, దాని తర్వాత మీరు కడుతున్నటువంటి రెంటు ఎవరైతే మీకు సబ్లెట్ ఇచ్చాడో ఆయనకి వస్తున్న దానికంటే ఎక్కువ, అంటే కనుక అతని ప్రాఫిట్ మీరు చేస్తున్నారు. అతను ఆపరేషనల్ లేకుండా అతను మీకు ల్యాండ్లోడ్ అయ్యాడు. అతను ల్యాండ్లోడ్ అయినప్పుడు అతని యొక్క బిహేవియరు, అంటే కనుక అతని యొక్క రిక్వైర్మెంట్ మనము అతను ఏదైతే ఆ బిల్డింగ్ ఓనర్స్తో కనుక ల్యాండ్లోడ్స్తో సైన్ చేశాడో అవి మనము కంప్లై చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉంటుందండి. అండ్ సెకండ్ లెవెల్ రిక్వైర్మెంట్లో మనము చేసేటటువంటి యాక్టివిటీకి అతనికి ఒక లేయర్ ఆఫ్ ప్రాఫిట్ మనం ఇస్తున్నాము. సో మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీకి
మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే కనుక మన దగ్గర ఇంత క్యాపిటల్ ఉంది, దాని తర్వాత మనకి ఈ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, ఓకే, దాని తర్వాత నాలెడ్జ్ ఉంటేనే అంటే కనుక ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ మనం క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకోగలుగుతాం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి ఒక మోస్తరు గ్రిప్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా కనుక గ్రిప్ లేకపోతే ఒక కన్సల్టెంట్ని కూర్చోపెట్టేసి నాకున్నటువంటి పరిధిలో నేను ఈ వ్యాపారం చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను. రిమెంబర్ వన్ థింగ్, మనము ఒక క్యాప్టివ్ క్లయింట్ ఏరియాలో చేస్తున్నప్పుడు దెర్ విల్ బీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ దెన్ అన్ ఇండివిజువల్ షటర్. కాబట్టి అవన్నీ కూడా బేరీజు వేసుకుని దానికి ప్రోస్ అండ్ కాన్స్ అసెస్మెంటు, దాని తర్వాత నియర్ బై కాంపిటీషను, దాని తర్వాత ఆ బిల్డింగ్ ఎదురుకుండా ఉన్నటువంటి షాప్స్, దాని తర్వాత బిజినెసెస్ ఎన్ని మీ బిజినెసెస్కి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఓకే, దాని తర్వాత స్విగ్గీ జొమాటో అయితే కనుక మీరు ఒక లెటస్ సే ఈజ్ 800 పీపుల్ అంటే కనుక ఆ ఏరియాలో సర్వ్ చేస్తున్నటువంటి మీ టైప్ ఆఫ్ కాంపిటీషన్ కనుక తీసుకుని, ఓకే, మీరు వాటిని కూడా కాంపిటీషన్ లెవెల్లో యాడ్ చేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్నది స్విగ్గీ జొమాటోలో నేను ఎట్లా మ్యాప్ చేస్తాను అంటే, స్విగ్గీలో ఆ ఏరియాలో సర్వ్ అవుతున్నటువంటి నార్త్ ఇండియన్ ఫుడ్స్, మీరు ఇస్తున్నటువంటి ఫుడ్కిను వాళ్ళు ఇస్తున్నటువంటి ఫుడ్ని మ్యాప్ చేసుకోండి, ఓకే, దాని తర్వాత ఎంత మెనూ మీకు అవైలబుల్ ఉంది ఆ ఏరియాకి అనేటటువంటిది చెక్ చేయండి. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ రేడియస్ వచ్చేటప్పటికి 5 to 7 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఐడియలిస్టికల్లీ. కాబట్టేసి మనం ఆ 5 to 7 కిలోమీటర్స్లో జనాలు వీళ్ళ ఆఫీసులకి డెలివరీ చేస్తారు, విచ్ ఈజ్ ఫార్ మోర్ కన్వీనియంట్ దెన్ ది పర్సన్ కమింగ్ టు ది ఫుడ్ కోర్ట్ అండ్ గెటింగ్ ది ఐటమ్ ఫ్రమ్ యూ. ఓకే, సో ఇది ఒక అసెస్మెంటు. దాని తర్వాత నార్త్ ఇండియన్ ఫుడ్లో ఉండేటటువంటి బేసిక్ క్వాలిటీ ఏంటంటే కనుక సర్వీస్ డెఫినేషన్ అని మనం అంటాము. నేను ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఎంత క్వాలిటీలో, ఎంత క్వాంటిటీలో, ఎంత ప్రైజ్కి ఇస్తున్నాము అనేటటువంటిది ఇంకొక ఇది ఉంటుంది. ఓకే, కాబట్టేసి మీరు ఎవ్రీథింగ్ని ఆ మౌల్డ్లోకి పోసుకుని ఒక కన్సల్టెంట్నో లేకపోతే కనుక మీరు ఇద్దరు కన్సల్టెంట్ని పెట్టుకోవాలండి. ఒకళ్ళు ఫుడ్ యొక్క మెనూ తయారు చేసేటటువంటి కన్సల్టెంట్ హూ నో సంథింగ్ కాల్డ్ యాజ్ ద ఫుడ్ కాస్టింగ్. రెండో అతను వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అనలిస్ట్ హూ విల్ యాక్చువల్లీ అసెస్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ దెన్ ఎంత టైంలో మనం బ్రేక్ ఈవెన్లోకి రావాలి, దానికి ఎంత మనకి ప్రతి డైలీ ఇన్కమ్ రావాలి అనే చెప్పేటటువంటిది ఇంకొక క్యాండిడేట్ అండి. ఈ ఇద్దరి యొక్క ఇన్పుట్స్ ఇది బేసిక్. ఇంకా ఉండొచ్చు మనకి ఏంటంటే మనకి ఇంటీరియరు, ప్రజెంటేషను, దాని తర్వాత డెలివరబుల్స్, ఓకే, ఇవన్నీ, దాని తర్వాత మనకి లీగల్లీ చెప్పేటటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. కానివ్వండి, బేసిక్ వీళ్ళు ఎందుకంటే మిగతావన్నీ మనకి వ్యాపారాన్ని ఏంటంటే ఒక టిక్ బాక్స్ అప్రోచ్ కింద నడిపించేందుకు సెట్ అయిపోతాయండి చాలా వరకు. అంటే ఇది ఎగ్జాక్ట్ సైన్స్ అని నేను చెప్పట్లేదు కానివ్వండి, ఒక దీనికోసము. రెండో పరంగా మనం చూసుకుంటే కనుక మనకు అసలు డబ్బులకి ఎంత రావాలి అంటే కనుక మన గోల్ ఎంత ఉండాలి పర్ డే అనేటటువంటి క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. రిమెంబర్ వన్ థింగ్, మీరు నడిపించేటప్పుడు మీ యొక్క జీతం, ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్ హ్యాండిలింగ్ ద బిజినెస్, ఒక బిజినెస్ మేనేజర్కి వచ్చేటటువంటి జీతం కూడా మీరు ఎక్స్పెన్స్లో ఇంక్లూడ్ అవ్వాలి. దో ఇట్ ఈజ్ యువర్ పాయింట్, ఓకే, మీరు దాన్ని ఒక మేనేజేరియల్ లెవెల్లో నడిపిస్తున్నారు కాబట్టేసి ఆ మేనేజర్ యొక్క శాలరీ మీరు తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత అది ప్రాఫిట్లో ఉండాలి. నేను దేనికి లెక్కలు పెట్టను, దీన్ని ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయను, ఇదంతా కనుక అది హుళ్ళకు వ్యాపారం అండి. హుళ్ళకు వ్యాపారాలు చేయొద్దు. ఓకే, చేసే వ్యాపారం క్యాలిక్యులేటివ్ కింద ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ ఆన్ టు దిస్ వన్. మీరు సబ్లెట్ తీసుకున్నారు, ఒక ఫుడ్ కోర్ట్లో ఒక షట్టర్ ఉంది ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు ఇతన్ని అప్రోచ్ చేసే ముందర కానీ లేకపోతే అప్రోచ్ చేసిన తర్వాత కానీ మీరు బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఎనీ షట్టర్స్ అవైలబుల్ ఉన్నాయా, నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, దానికి అవైలబుల్ ఉందా అనేటటువంటి ఫస్ట్ క్రైటీరియా మీరు కన్సిడర్ చేయాలండి. దీనికి రీజన్ ఏంటయ్యా అంటే కనుక మీరు ల్యాండ్లార్డ్ టు ల్యాండ్లార్డ్తో కనుక డీల్ అవుతున్నప్పుడు మీ యొక్క కాస్టింగ్ కొంచెం తగ్గుతుంది అండ్ దాని తర్వాత ఇయర్లీ ఇంక్రీజ్ మీద మీకు ఒక కంట్రోల్ ఉంటుంది. జనరల్లీ వీళ్ళందరూ 9 to 11 years ఇస్తారండి. మీరు ఒక మాల్లో కనుక పెట్టుకుంటే కనుక వాళ్ళ మినిమం లీజ్ పీరియడ్ వచ్చేటప్పటికి 9 yearsకి ఫిక్స్ అయి ఉంటుందండి ఐడియల్లీ. ఓకే, 11 years కూడా నేను చూశాను కానివ్వండి, బట్ ఏంటంటే 9 years ఇది
అప్రాక్సిమేట్ అంటే 10th ఇయర్ లోపు రాపున్న వెంటనే ఇంకో యూ లక్కలీ ఇంక్రీజ్ ఇట్. ఐడియలిస్టికల్లీ 3 to 5% విత్ అన్ ఇంక్రీజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ 2 to 3 years. అంటే మీరు ఇవాళ లెటర్సే ఒక 10,000 రూపాయలతో కనుక మొదలెడితే కనుక మొదటి 2 నుంచి 3 సంవత్సరాల దాకా అది ఆ 10,000 రూపాయల్లోనే స్టాగ్నెంట్ ఉండాలి. దాని తర్వాత మిగతా దానికి ఏంటంటే ఒక 3 to 5% ఇంక్రీజ్ మాత్రమే ఉండాలి. దిస్ ఈజ్ ది మార్కెట్ సైన్స్ అండి. చాలామంది 10% పెడతాము, 20% పెడతాము, 11 months తర్వాత మా ఇష్టం వచ్చినట్టు మేము ఇంక్రీజ్ చేస్తాము అంటే కనుక దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ బిజినెస్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు మీ యొక్క షట్టర్లో. ఓకే, ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇంటీరియర్ ఉంటుంది, డిస్పోజబుల్స్ ఉంటాయి, దాని తర్వాత వచ్చేటప్పటికి శాలరీస్ ఉంటాయి, మీ యొక్క వర్క్ చేసేటటువంటి స్కిల్ ఫోర్స్కి కొంతమందికి మీరు అడ్వాన్సులు ఇచ్చి ఉంటారు, ఇవి చాలా ఉంటుందండి. మీరు కనుక ఇవి క్యాలిక్యులేట్ కనుక చేసుకోకుండా ఉన్నట్టయితే ఏమైపోతుందంటే కనుక మీకు షాక్స్ వస్తాయండి. ఆ షాక్స్లో ఒక్కొక్కసారి మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి డిప్రెస్ అయిపోయేసి ఎగ్జిట్ అయ్యే మూడ్లో వెళ్ళిపోతారు, బ్లూ ది రైటింగ్ ఆఫ్ ది ఎంటైర్ క్యాపిటల్. దట్ ఈజ్ నాట్ అ గుడ్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్. కానీ ఇఫ్ అ సర్కమ్స్టెన్స్ కమ్స్ దట్ ఇది మళ్ళీ రికవర్ అయ్యేందుకు ఆప్షన్ లేదు అంటే కనుక యూ సింప్లీ ఎగ్జిట్ ఇట్ అవుట్ అండి. వీ డిడ్ వన్స్ సచ్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఆఫ్టర్ డూయింగ్ కేర్ఫుల్ అసెస్మెంట్ దట్ మాకు ల్యాండ్ లార్డ్తో ఇష్యూ ఉంటే ఆ ల్యాండ్ లార్డ్ ఇష్యూస్ ఇక రిజాల్వ్ అవ్వవు అని తేలికైపోయిన తర్వాత దెన్ వీ ఎంటైర్లీ రూట్ ఆఫ్ ది ఎంటైర్ క్యాపిటల్ అండ్ దెన్ వీ ఎగ్జిటెడ్ అనమాట. ఓకే, సో మనము చేసుకోవాల్సినటువంటి యాక్టివిటీసు ఈ యొక్క పరంగా చేసుకుని ప్రతి పైసా మనం జాగ్రత్తగా కాపాడుకుంటా మనం ముందరికి వెళ్ళేందుకు మన ప్లాన్ పెట్టుకోవాలి. సో మీరు స్విగ్గీ జొమాటోలో మీకు ఉన్నటువంటి కాంపిటీషను, దాని తర్వాత వేరే ఉన్నటువంటిది, ఇప్పుడు మీరేంటి ఒకటే రెస్టారెంట్ 3 వాటిలో లిస్ట్ అయి ఉంది అంటే కనుక యూ టేక్ ఇట్ యాజ్ వన్, కానీ దానికి ఒక లోడ్ ఫ్యాక్టర్ యాడ్ చేయండి. ఎందుకంటే కనుక మీకు ప్రతి దాంట్లోనూ లిస్ట్ అయి ఉన్న దానికి ఎక్స్ట్రా లోడ్ ఫ్యాక్టర్ పెట్టుకోండి. ఓకే, సో దాన్ని ఏమంటారంటే కనుక మనం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఇంటూ 1 kg అని మనం అంటాం. అంటే నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తానంటే కనుక ఫుడ్ దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐఎమ్ డయాగ్రైజింగ్ హియర్. ఇప్పుడు ఒక నూనె ప్యాకెట్ కొంటున్నామండి, పామోలిన్ నూనె ఒకనొకప్పుడు 910 గ్రాములు వచ్చేదండి. ఓకే, సో ఐ విల్ గెట్ ఇట్ కన్వర్టెడ్ దట్ మన 910 గ్రామ్స్ని 1 kgకి ఎంత ప్రైస్ అవుతుంది అని కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి డిఫరెంట్ సైజ్ ప్యాకింగ్స్లో వేరియస్ ప్రైజింగ్ ఉంటుంది. మనకి తక్కువ ఎక్కువ అని కాదండి, వీ విల్ గెట్ కన్వర్టెడ్ ఎవ్రీథింగ్ ఇంటూ 1 kg. దాని తర్వాత ఏ బ్రాండ్లో మీకు ఎక్కువ ఏంటంటే తక్కువ ప్రైజింగ్ వస్తుంది అనేటటువంటి అసెస్మెంట్ చేసుకునే మనము ముందరికి వెళ్ళాలి. సేమ్ థింగ్ వుడ్ అప్లై ఈవెన్ ఓవర్ హియర్. దాని నార్మలైజేషన్ అనేటటువంటి టర్మ్ జనరల్లీ వాడుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ మచ్ గ్రేట్ ఇన్ దట్ పర్టికులర్ టెర్మినాలజీ. కానీ మనం ఏంటంటే ప్రతిదాన్ని మనకి ఒకటే మూసలోకి తీసుకొచ్చి దాని తర్వాత దాన్ని మ్యాచ్ అండ్ మ్యాప్ చేసుకోవాలి. దట్ ఈజ్ ది కరెక్ట్ వే. ఎందుకంటే ఆరెంజెస్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ ఆరెంజెస్ అండి. ఓకే, కాబట్టేసి మనం అన్నిటినీ ఒకటే మూసలోకి ఒకటే క్యాల్కులేషన్ యొక్క దీనికి తీసుకొస్తే ఇట్ విల్ గో ఇన్ టు అ బెటర్ ఇది. సో మనము ఈ క్యాల్కులేషన్స్ అంతా తీసుకుని నడుస్తున్న వ్యాపారానికైనా ఇవి చెయ్యాలండి, కొత్తగా నడిపించపోయేటటువంటి వ్యాపారానికైనా ఇది చెయ్యాలి. దాని తర్వాత ఇక్కడ నేను చెప్పేది క్యాప్టివ్ క్లయింట్స్లో ఉండేటటువంటి కొన్ని క్లయింట్స్తో ఉండేటటువంటి కొన్ని ఇబ్బందులు మీకు చెప్పాలి అనేటటువంటిది పాయింట్. ఫస్ట్, వాళ్ళకి ఆప్షన్స్ హెవీలీ అవైలబుల్ ఉంటాయండి. అండ్ 2, ఓకే, క్యాప్టివ్ క్లయింట్స్లో ఆఫీసెస్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయి. వాళ్ళు ఎవరితో టైఅప్ ఉన్నారో అది ఫుడ్ కోర్ట్ వాళ్ళతోనే అవసరం అక్కర్లేదండి, అది ఎవరితో అయినా టైఅప్ పెట్టుకోవచ్చు. ఫుడ్ కోర్ట్ ఈజ్ నథింగ్ బట్ అ ఫెసిలిటేటర్ ఫర్ ది ఎంటైర్ ఆఫీస్ కానివ్వండి. ఇట్ డస్ నాట్ డిమాండ్ దట్ పీపుల్ ఇక్కడే తీసుకోవాలి, బయట నుంచి ఫుడ్ తీసుకొని రాకూడదు అనేటటువంటి పాయింట్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి. సో ఈ యొక్క సినారియోతో అది కంటిన్యూస్లీ మూవ్ అవుతుంది. కాబట్టి క్యాప్టివ్ క్లయింట్స్ ఉండేటటువంటి టైం లైన్ వచ్చేటప్పటికి ఒక 6 to 8 hours. ఈ మధ్యకాలంలో మనకి కాన్ఫ్లిక్ట్ ఉంది, దాని తర్వాత వచ్చేటప్పటికి వేరే రకమైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నది. కాబట్టి ఆఫీసులు ఉన్న దాంట్లో ఉండేటటువంటి పబ్లిక్ ఎంతమంది అనేటటువంటి అసెస్మెంట్ చూసుకోండి. ఇప్పుడు మన కరోనా టైంలో కరోనా కంటే ముందర అందరూ ఆఫీసులకు వచ్చేవాళ్ళు. కరోనా టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. దీన్ని చూసుకొని ఆఫీసెస్ ష్రింక్ అయ్యాయండి, ఎందుకంటే రెంట్స్ బెనిఫిట్ తీసుకోవాలని. ఆ ష్రింక్ అయినటువంటి ఆఫీసుల్లో ఎంతమంది పడితే కనుక వీళ్ళు అంత టీమ్స్ని ఆ టైంలోకి రావాలి అనేటటువంటి ప్లానింగ్ జరుగుతూ ఉండొచ్చండి.
ఐఎమ్ నాట్ సేయింగ్ ఎస్ ఇట్ ఈస్ డన్, నో ఇట్ ఈస్ నాట్ డన్ అని నేను చెప్పట్లేదు. కానీ ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అయిపోతే కనుక నేను వింటున్నటువంటి దాంట్లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిపోయింది బికాజ్ గ్యాస్ లేదు కాబట్టేసి దే డు నాట్ వాంట్ ద పీపుల్ టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు సమ్ కిచెన్, లేకపోతే కనుక వాళ్ళు ఇస్తామన్నటువంటి ఫెసిలిటీస్ కనుక అవైలబుల్ ఎవరు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాస్ సిలిండరే లేకపోతే మీ కాంట్రాక్టర్ ఆ ఆఫీసులకు ఎట్లా సప్లై చేస్తాడండి? సో ఇటువంటి రిలేటెడ్ యాక్టివిటీస్ మీద ఉంటుంది. ఒక్కసారి జనాలు లేకపోతే మీ ప్లానింగ్ దెబ్బతింటుంది. కాబట్టి కీప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ క్లోజ్. వాళ్ళు అంటారు బయట క్యాటరింగ్లో మీకు రెస్ట్రిక్షన్ లేదండి, కానీ ఫుడ్ కోర్ట్లో మీరు ఒక పర్టికులర్ మెనూ కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ మెనూనే మీరు సర్వ్ చేయాలి, మిగతా మెనూస్ మీరు సర్వ్ చేయకూడదు అనేటటువంటిది పాయింట్స్ రెగ్యులర్గా ఉంటాయండి అన్ని ఫుడ్ కోర్ట్లలోనూ. దిస్ ఈజ్ ద కామన్ థింగ్. అంటే ఇప్పుడు టిఫిన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే కనుక మీరు టిఫిన్స్ నడిపించకూడదు, కానీ యూ కెన్ డూ క్యాటరింగ్ ఆఫ్ టిఫిన్స్ టు అన్ ఎక్స్టర్నల్ పార్టీ. ఇప్పుడు ప్రతి పెద్ద బిల్డింగ్లోనూ మీకు ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కాబట్టేసి ఆ ఫుడ్ కోర్ట్లలో మీకు సర్వీస్ ప్రొవైడర్లు ఉంటారు కాబట్టేసి ద కాంపిటీషన్ ఈజ్ రియల్లీ టఫ్. అండ్ వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రైజెస్ సమ్టైమ్స్ మనం ఈవెన్ మ్యాచ్ సరిగ్గా చేయలేము. దాని తర్వాత మనం క్యాటరింగ్ మీద నేను ఇంకొకసారి మాట్లాడతానండి క్యాటరింగ్ క్యాలిక్యులేషన్స్లో. కానీ ఏంటంటే మీరు రిటర్న్ ఆన్ ఏంటంటే మీరు చేసినటువంటి క్యాటరింగ్కి మీరు క్యాష్ అండ్ క్యారీ ఇస్తున్నారా, క్రెడిట్ ఇస్తున్నారా అనేటటువంటి దాని మీద దాని ప్రైజింగ్ మారిపోతుంది. కాబట్టి అది మీరు చెక్ చేసుకోవాలి. క్యాప్టివ్ క్లయింట్స్ ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉండేది లిమిటెడ్ పీరియడ్ అండ్ ఆఫీస్ ఏరియాల్లో తొందరగా అది స్కిప్ అయిపోయేసి మీకు ఫుల్ టైం రన్నింగ్కి ప్రొవిజన్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉంటున్నటువంటి ఆఫీసుల్లో ద ఆఫీస్ షట్ డౌన్ అట్ లెట్ సే 6:30, 7 o'clock అనుకున్నాం. ఎక్స్టర్నల్ పాయింట్ అంటే కనుక 7 తర్వాత ఉండేటటువంటిది థిన్ స్టాఫ్ ఉంటారు. కాబట్టి మీరు ఓపెన్ చేసి పెట్టుకున్నా అది మీకు బిజినెస్ కింద కన్వర్ట్ అవుతుంది ఆర్ ఎంత పర్సంటేజ్ కన్వర్ట్ అవుతుంది, ద టైప్ ఆఫ్ ద ఫుడ్ దట్ యూ ప్రొవైడ్. సపోజ్ మీరు టీ అండ్ కాఫీ అంటే కనుక మీరు 10 దాకా పెట్టినా సపోజ్ ఎవరైనా ఎక్స్టర్నల్ ఉంటే కనుక వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు. కానీ ఈ మధ్య ప్రతి ఆఫీసుల్లోనూ చాయ్ కాఫీ మిషన్సే ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర కూర్చొనేసి చిల్ అవుతారు అనేటటువంటి యాక్టివిటీ ఆర్ ఇన్ డైన్ ఫెసిలిటీ అయ్యేటటువంటి అంటే ఆ ఫుడ్ కోర్ట్లో ఉండేటటువంటి టేబుల్స్ని ఇన్ డైన్ అని అంటున్నానండి. డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ అ ఫైన్ డైన్ రెస్టారెంట్ ప్లేస్ కానివ్వండి. ఫుడ్ కోర్ట్స్ యొక్క స్పేసెస్ చాలా బాగుంటాయి. ఓకే, దే ఆర్ నీట్లీ మెయింటైన్. కాబట్టి పీపుల్ విల్ కమ్ ఫర్ స్మాల్ సెమీ క్యాజువల్ ఆర్ క్యాజువల్ మీటింగ్స్ ఆల్సో ఓవర్ దేర్. ఇప్పుడు ఒక గ్రూప్ లీడర్ ఆర్ టీమ్ లీడర్ వాళ్ళ టీంని తీసుకొచ్చి ఒక చిన్న స్నాక్ తినిపించుకుంటా దే విల్ యాక్చువల్లీ ట్రై టు డిస్కస్ సర్టన్ థింగ్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ది కార్పొరేట్ వరల్డ్. కానీ ఏంటంటే మీరు కొంచెం ప్రైస్ హై పెట్టినా ఇటువంటి ఏరియాల్లో నడుస్తుంది. కాబట్టి చూసుకుని ఏంటంటే లిమిటెడ్ పర్వ్యూలో హై రెంటల్ వాల్యూతో ఉన్నటువంటి ఒక పర్టికులర్ బిజినెస్ మీరు నడిపించాలి అంటే కనుక మీ బ్రేక్ ఈవెన్ అనేటటువంటిది షిఫ్ట్ అవుతుందండి నార్మల్ బిజినెసెస్కి. ఇప్పుడు మీరు బయట పెట్టినప్పుడు ఏంటంటే ఫ్లో ట్రాఫిక్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు స్విగ్గీ జొమాటోలో మీరు దాన్ని మల్టిపుల్ కిచెన్స్ని పెట్టుకోవచ్చు. కానీ మీరు క్యాప్టివ్ క్లయింట్స్ దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి ఒకటే లైసెన్స్ ఉంటుంది. అదర్ లైసెన్సెస్ మీరు వేరే టైపు తీసుకోవాలి అనుకుంటే కనుక దే విల్ అబ్జెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ ద కార్పొరేట్ స్ట్రక్చర్. సో ఇవి జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత లీజ్ టర్మ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టేసి వీటిని ఎగ్జిట్ అవ్వండి. ఓకే, ఈ లీజ్ టర్మ్లో మీ ఎగ్జిట్ క్లాజెస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే దిస్ మే టర్న్ అవుట్ ఇన్ టు అ వాల్యూ యాడ్ టు యువర్ క్వాలిటేటివ్ ఫుడ్ జర్నీ. కానీ నాకు తెలిసినంత వరకు ఇటువంటి ఏరియాల్లో ఒక 4-5 మన కౌంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే కిచెన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని లిమిటెడ్ వర్క్ ఫోర్స్తో చేసుకుంటేనే బెనిఫిట్స్ వస్తాయి అనేటటువంటిది నా పర్సనల్ నమ్మకం. ఓకే, వైల్ కౌంటర్స్లో డెలివరీస్ కెన్ బీ సపరేట్, కానీ బ్యాక్ ఎండ్లో ఒకటే కిచెను లేకపోతే కనుక ఏంటంటే అందరూ సర్వ్ చేసేందుకు ఒక మాస్టర్ కిచెన్ ఒకటి పెట్టుకొని రెస్ట్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఇది కనుక చేసుకుంటే కాస్ట్లలో కంట్రోల్ ఉంటుంది. దాని తర్వాత వర్క్ ఫోర్స్ యొక్క శాలరీస్లో ఒక మన ఇది ఉంటుంది, మన దాని అంటే షేరింగ్ ఉంటుంది. కాబట్టేసి
కొన్ని కొత్త పద్ధతులు ఇచ్చేయండి. దాన్ని ఎట్లా అంటే గనక సింగిల్ కిచెన్ అండ్ మల్టిపుల్ అవుట్‌లెట్ అంటే తాజా కిచెన్స్‌లో గనక మీరు ఎళ్తుంటే వాళ్ళ దగ్గర ఒకటే కిచెన్ ఉంటుంది. కానీ డెలివరీ అవుట్‌లెట్స్ మల్టిపుల్ ఉంటున్నాయి. థింక్ యువర్ ఫుడ్ కోర్ట్ ఈజ్ సంథింగ్ సిమిలర్ అండ్ దెన్ ట్రై టు డూ సంథింగ్ యూనిక్ అండ్ దెన్ ట్రై టు కీప్ యువర్ ఫుడ్ కాస్ట్ లో. మీరు కావాలి అంటే గనక ఒక ఫుడ్ ప్రొడక్షన్ కంపెనీకి మీరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకోండి మీ వర్క్ని. దే విల్ ప్రిపేర్ అండ్ దెన్ దే విల్ గివ్ ఇట్ టు యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీజర్ టు ఫ్రైయర్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేటప్పటికి మీల్స్ ఉంది, దాని తర్వాత టిఫిన్స్ ఉంది, దాని తర్వాత వచ్చేటప్పటికి జ్యూసెస్ ఉన్నాయి. మీకు హెల్పర్లు ఉంటారు, దాని తర్వాత వచ్చేటప్పటికి సెమీ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు. మీకు జ్యూస్కి అంత పెద్ద ట్రైనింగ్ అక్కర్లేదు, కానీ మీకు టిఫిన్స్కి ఒక ట్రైనింగ్ పర్సన్ కావాలి. ఓకే, ఇప్పుడు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఉండేటటువంటి ఏరియాలో మీరు రెండు సపరేట్ కౌంటర్స్ ఉన్నాయనుకుంటే కనుక ద సేమ్ పర్సన్ ఎవరైతే స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ వంట మాస్టర్ మీకు బటూరే కూడా చేయొచ్చు, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు పూరి కూడా వేసి ఇవ్వచ్చు అతనే. ఓకే, కాబట్టేసి పూరి వచ్చేటప్పటికి సౌత్ ఇండియన్లో వస్తుంది, బటూరి వచ్చేటప్పటికి నార్త్ ఇండియన్లో వస్తుంది. సింపుల్ అది. నేను ఒక చోట చపాతీను, రెండో చోట పరాఠాను, లేకపోతే కనుక మన తవా దోశ కానివ్వండి, లేకపోతే నాన్ కానీ, ఓకే, ఇవన్నీ ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వర్క్ ఫోర్స్ని మన హోమోజినైజ్ చేసేసుకునేసి మీరు ఏంటంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ లేకుండా సేమ్ వర్క్ ఫోర్స్ ఇచ్చి ఒకటే ఆర్గనైజేషన్ ద్వారా పేమెంట్ ఇప్పించుకోండి. మీరు ఆ ఆర్గనైజేషన్కి పేమెంట్ ఇవ్వండి. మధ్యలో ఒక లేయర్ ఆఫ్ ప్రాఫిట్ అతను కూడా తీసుకుంటాడు, కానీ మీకు ఒక హెడేక్ తగ్గిపోతుంది. ఎందుకంటే యూ విల్ పార్షల్లీ బీ పేయింగ్ ఓన్లీ ది శాలరీ ఫర్ ద షెఫ్ రాదర్ దెన్ యాక్చువల్లీ పేయింగ్ ఫుల్ టైమ్ శాలరీ. సో ఇటువంటివి మనం మెల్లగా కనుక ఆలోచించుకుంటే ఓకే, యూ విల్ గెట్ గుడ్ వేస్ టు యాక్చువల్లీ రన్ ద పర్టికులర్ బిజినెస్. ఇప్పుడు రేపొద్దున మీకు ఫుడ్ కోర్ట్లో నేను నడిపిస్తున్నాను అంటే కనుక వేరే ఫుడ్ కోర్ట్లో కూడా ఆపరేషన్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మీరు ఒక కిచెన్ పెట్టుకుని ఒక ఐటమ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిఫిన్ కౌంటర్ ఉంది అంటే కనుక చట్నీ ఒక చోట తీసుకోండి, బ్యాటర్స్ ఇంకో చోట చేసుకోండి, దాని తర్వాత పూరీ కూర ఇంకో చోట చేసుకోండి. అండ్ మిగతా అన్నిటికీ అంటే కనుక ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి అది సెంట్రల్ కిచెన్ అనేసి అనుకొని మిగతావన్నీ అక్కడి నుంచి వచ్చేటట్టు ట్రై చేసుకోండి. దానివల్ల మీకు కొంత కాస్ట్ సేవింగ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందండి. ఓకే, అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు కార్పొరేట్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే కనుక కార్పొరేట్ క్యాటరింగ్ కనుక చేస్తే దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ద కార్పొరేట్ క్యాటరింగ్స్ మే టేక్ 90 days ప్లస్ ఫర్ మేకింగ్ ద పేమెంట్ టు యూ యాజ్ పర్ ద టర్మ్స్. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఓకే, సో దెన్ ఇట్ మే ఎండ్ అప్ ఇన్ టు అ బెటర్ థింగ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి దీంట్లో మేము ఆ సబ్ కాంట్రాక్టర్ని వదిలేసామండి. రీజన్ ఎందుకు వదిలేసామంటే అది వయబుల్ అయ్యేటట్టు అనిపించట్లేదు. ఎందుకంటే లిమిటెడ్ స్కోపు, ఓకే, అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా మన హై ఎండ్ మెను. అండ్ మనం ఒకటి గమనించాలండి, మనము ఎక్స్ట్రాడినరీ ప్రైజింగ్ కనుక జనాలకి మెనూలో కనుక పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఉన్నటువంటి బండి దగ్గర 30 రూపాయలకి ఇడ్లీ దొరుకుతుంది అంటే మీరు మహా అయితే 35 రూపాయలు పెట్టచ్చు ఫుడ్ కోర్ట్లో. ఓకే, కానీ దాన్ని తీసుకెళ్ళి 70 రూపాయలు 80 రూపాయలు బికాజ్ లిమిటెడ్ క్లయింటేల్ ఉంది అంటే వాడు బయటికి వెళ్ళి తింటాడండి. ఎంతసేపు అండి, 4 అడుగులు వేస్తే బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి మార్కెట్లో ఉండేటటువంటి ప్రైజింగ్కి నియర్ బై ఈక్వల్ రేంజ్లో మీరు పెట్టాలి తప్పించేసి అబ్నార్మల్ను లేదు కాబట్టి నేను ఇస్తున్నానంటే సినిమా థియేటర్లో కొంటారేమో కానివ్వండి, ఈ ఫుడ్ కోర్ట్లో కొనరండి. ఎందుకంటే ఫుడ్ కోర్ట్లో యూ కెన్ ఎగ్జిట్ అవుట్, దేర్ ఈజ్ నో టైమ్ లిమిటేషన్ లేదు మీకు. అండ్ దాని తర్వాత స్విగ్గీ జొమాటోలు లాంటి డెలివరీ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఈ మధ్య ఇంకా పెరిగారు. ర్యాపిడోను, దాని తర్వాత వచ్చేటప్పటికి మీ పోర్టరు, వీళ్ళందరూ కూడా డెలివరీస్ చేస్తున్నారు. కాబట్టేసి మీకు ఒక యునీక్ ఆపర్చునిటీ అనేటటువంటిది లేదండి. అక్కడ ఫుడ్ కోర్ట్లో వచ్చినప్పుడు యూ విల్ బీ అవైలబుల్ ఇన్ బిట్వీన్. మాల్లో క్యాప్టివ్ అది, ఎందుకంటే జనాలకి అది ఒక ఇంక్విజిటివ్ ప్లేస్ అండి. ఆఫీస్లో వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ప్లేస్ కాబట్టేసి అంత సీరియస్నెస్ ఫర్ సిట్టింగ్ అట్ అ స్పెసిఫిక్ లొకేషన్ టు సేవ్ టైమ్ అనేటటువంటి యాక్టివిటీ మే నాట్ బి దేర్ అట్ టైమ్స్. కాబట్టి నా ఉద్దేశము జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఎల్స్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో ఈ ఫుడ్ కోర్ట్స్లో పెట్టిన వాళ్ళు కొంచెం చేతులు కాల్చుకుంటున్నారు. సో మనము వ్యాపారాన్ని పెట్టేటప్పుడు మనకి బ్రేక్ ఈవెన్ ఒక లిమిటెడ్ టైం పీరియడ్లో రావాలి. రాలేదు అంటే కనుక మనం నడిపిస్తున్నటువంటి వ్యాపారము
ఆ ఏరియాలో సెట్ అవ్వదు అనేటటువంటిది వెరీ క్లియర్ అండి. ఎందుకంటే క్యాప్టివ్ క్లయింట్‌లో ఒకటే టైప్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు చాలా వరకు. ఎంతమంది ఉద్యోగాలు మారతారంటే ప్రతిరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వస్తారు? మహా అయితే 1% లేకపోతే 2%. ఈ 1%, 2% దాని తర్వాత వచ్చేటప్పటికి చేంజ్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇంటూ ది బిల్డింగ్ అనేటటువంటిది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ అవుతుంది అంటే గనక దెన్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ సినారియో ఫర్ అస్ టు వర్క్ అవుట్. మొన్న ఎవరో అన్నారు ఏంటంటే ఇక్కడ పక్కన నాకు స్కూల్ ఉంది అక్కడ నేను ఇది అవ్వాలి అని. ఇప్పుడు క్యాప్టివ్ స్కూల్స్లో బస్సుల్లో ఒక పిల్లల్ని ఎక్కిచ్చేసి పంపించేస్తున్నప్పుడు ఆ పిల్లలు బయటికే రానప్పుడు ఎంతమంది వస్తారు? పేరెంట్స్ తీసుకెళ్ళేవాళ్ళు మహా అయితే 5-7% వస్తారు. ఆ 5-7%లో పేరెంట్స్ అందరూ ఉద్యోగాలు వదిలిపెట్టి లేకపోతే కనుక నిద్రలు మానుకుని వచ్చే టైప్ కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మన దగ్గర కొంటారు అనేటటువంటి సిద్ధాంతము ఈ మధ్య కాలంలో సెట్ అవ్వట్లేదు అనేటటువంటిది నా పాయింట్. ఓకే, 10-15% పీపుల్ మే కమ్ ఇన్, బట్ దట్ వుడ్ నాట్ బీ సఫిషియంట్ ఫర్ రన్నింగ్ అ బిజినెస్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు డిపెండ్ ఆన్ అ క్యాప్టివ్ క్లయింట్. ఇప్పుడు స్కూల్ దగ్గర ఉన్న పిల్లలు కానివ్వండి లేకపోతే కనుక ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, ఇది ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్లో బెనిఫిట్ ఏంటంటే కనుక బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఉండదు. కానీ స్కూల్ దగ్గర పిల్లలు కనుక రావాలి అంటే కనుక బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఉంటుంది. సో మీరు ప్రైజింగ్ ఆల్సో విల్ ప్లే అ వైటల్ రోల్ in that one. So check this particular activity and do the needful. Thanks a lot. Have a nice day.